అనగనగా రామేశ్వరం అని ఊరు. ఆ ఊర్లో ఒక ఇంటికి యజమాని తన ఇంట్లో ఒక కుక్కని ఆవుని పెంచుకుంటున్నాడు. ఆ కుక్క ఆవు రెండు ఒకదాంతో ఒకటి బాగా కలిసిమెలిసి ఉండేవి. యజమాని మనసు తెలుసుకుని నడుచుకునేవి. ఒకరోజు యజమాని బంధువులింటికి పెళ్లికి పక్కూరికి పెళ్ళాం పిల్లలతో కలిసి వెళ్ళాడు. ఇంట్లో కుక్క ఆవు ఉన్నాయి. ఆ ఊర్లో 2 దొంగలున్నారు. వాళ్ళు పొద్దున్నంతా ఊరంతా తిరుగుతూ ఎవరెవరి ఇళ్ళకి తాళాలు వేసున్నాయి, చుట్టుపక్కల ఎవరెవరున్నారు అన్ని గమనించుకుంటూ చీకటి పడిన తర్వాత అందరూ పండుకున్నాక ఏదో ఒక ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేసి పోయేవాళ్ళు. ఆ ఊరి పోలీసులు ఒక్కొక్కరిని పట్టుకుంటే 10,000 చొప్పున బహుమానం ప్రకటించారు. కానీ వాళ్ళు ఇంతవరకు ఎవ్వరికి చిక్కలేదు. ఆ రోజు రాత్రి ఆ దొంగల కన్ను వీళ్ళింటి మీద పడింది. బాగా చీకటి పడ్డాక మెల్లగా గోడ దూకి ఇంట్లోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంటి ముందే కుక్క ఆవు కూర్చుని ఉన్నాయి. కుక్క దొంగల్ని చూసి, ఆవు మామా, అలా చూడు, ఎవరో దొంగలు గోడ చాటున కనబడుతూ ఉన్నారు. పద పద పోయి వాళ్ళ సంగతి చూద్దాం అంది కోపంగా. ఆవు వాళ్ళని ఒకసారి కిందకి మీదకి చూసి, అల్లుడు తొందరపడకు, ఒక్కసారి చూడు, వాళ్ళు బాగా బలిసిన ఎద్దుల్లా ఎంత బలంగా ఉన్నారో, అది కాక వాళ్ళ చేతుల్లో కత్తులు కూడా ఉన్నాయి అంది. అంటే భయపడి చేతకాని వెదవల్లాగా మౌనంగా ఉండిపోవాలా? నాకు చేత కాదు. యజమాని నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను పోగొట్టుకోలేను. నేను వెళ్తున్నా అన్ని లేవబోయింది. ఆవు చిరునవ్వు నవ్వి, చూడల్లుడు, బలం లేని చోట తెలివి ఉపయోగించాలి గాని తొందరపడకూడదు. నేను చెప్పేది విను అంటూ ఏం చెయ్యాలో చెప్పింది. కుక్క ఆ మాటలు విని సంబరంగా సరే అంది. దొంగలిద్దరూ అటూ ఇటూ చూసుకుంటూ ఇంటి ముందుకి వచ్చారు. ఆవు కుక్క కనపడ్డాయి, కానీ అవి ఏవి పట్టనట్టు గమ్మున ఉండడంతో ఇద్దరు లోపలికి పోయి దొరికిందంతా దోచుకొని ఇంటికి తిరిగి బయలుదేరిపోయారు. వెంటనే కుక్క లేచి వాళ్ళ వెనకే దాక్కుంటూ బయలుదేరింది. దొంగలు అది గమనించలేదు. కుక్క అలా దొంగలు ఉంటున్న ఇల్లు చూసి వచ్చేసింది. తర్వాత రోజు పొద్దున్నే యజమాని వచ్చాడు. ఇల్లంతా చూసి లబోదిబోమన్నాడు. విషయం తెలిసి పోలీసుల్ని పిలిచారు. అప్పుడు ఆ కుక్క యజమాని ప్యాంట్ పట్టుకుని లాగసాగింది. అది చూసి ఎక్కడికబ్బా ఇది రమ్మంటుంది అని దాని వెంట బయలుదేరారు. దాంతో పాటు ఆ పోలీసులు కూడా బయలుదేరారు. కుక్క ఆ దొంగలు ఉన్న ఇంటి వద్దకు దగ్గరికి తీసుకెళ్లి అక్కడ ఆగి మొరగసాగింది. పోలీసులు తలుపు తట్టారు. దొంగలు వాళ్ళని చూసి అదిరి పడి పారిపోవాలని ప్రయత్నించారు. కానీ కుక్క ఎగిరి వాళ్ళ మీద దుంకి వాళ్ళని రక్కి వాళ్ళ మీద పడిపోవడంతో వాళ్ళు కింద పడిపోయారు. దాంతో కుక్క వాళ్ళని ఈడ్చుకొచ్చి బయట పడేసింది. అంతే, పట్టుబడిపోయారు. అందరూ లోపలికి పోయి చూశారు. ఇంకేముంది, ఎక్కడెక్కడి నుంచో ఎత్తుకొచ్చిన బంగారం అంతా అక్కడే దొరికింది. విషయం తెలిసిన పోలీసులు చాలా సంబరపడి ఆ దొంగల్ని జైల్లో వేసి కుక్కని దాని యజమాన్ని మెచ్చుకుని వాళ్ళకి ఇవ్వాల్సిన బహుమానాన్ని వాళ్ళకి చేతిలో పెట్టి కుక్కని ఎంతో పొగిడారు. కుక్క ఆవు వద్దకి వచ్చి, మామా, ఆ రోజు నువ్వు ఆపకపోయుంటే నేనన్నా చచ్చేదాన్ని, లేదా దొంగలన్నా పారిపోయేవాళ్ళు. కానీ నీ ఉపాయం వల్ల ఊరికి పట్టిన పీడ మొత్తం వదిలిపోయింది. తెలివంటే నీదే మామా అంటూ మెడని కౌగిలించుకుని బుగ్గన ముద్దు పెట్టుకుంది. ఈ కథ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.